పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న లేదు రక్షణ లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైన ఆకాశమందున అన్నములకు పైగలదు లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైన ఆకాశమందున 24 గంటల దేవుడు భద్రపరిచి 2025లోనికి ప్రవేశించినాడు శ్రీలంగా మనం అందరినీ. అయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి వచ్చే 4 మాటలు ఆయన శుభార్త వినాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. అయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క సంకల్పం ఎంతో గొప్పవి. అయితే మనం తల్లిదండ్రులైన వారు మన పిల్లల వల్ల మరి వాళ్ళ ప్రయోజకులు కావాలని వారు మంచి స్థితిలో ఉండాలని వారు బాగుండాలని మనం కోరుకుంటాం కదా. అలాగనే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు క్షేమాన్ని కోరుతున్నారు. మనం బాగుండాలని, మనం ఎటువంటి ఇబ్బందులలో పడకూడదని, మనం ఎటువంటి పాపంలో పడకూడదని, మనకి ఎటువంటి శాపం రాకూడదని మరి మన కొరకై మరి మన శాపం కొరకై ఆయన కలువరిలో ప్రాణం పెట్టినాడు. రక్తం క్షీణించింది పాప క్షమాపణ లేదని బైబిల్ సెలవిస్తుందండి. రక్తం క్షీణించింది పాప క్షమాపణ లేదు. మరి అనేకమైనటువంటి మరి దోషాలకి మరి అనేకమైనటువంటి పాపాలకి మరి మరి మెడిసిన్ ఏంటంటే అనేకమైన జబ్బులకు మెడిసిన్ ఉన్నట్టుగా మరి పాపానికి కూడా మెడిసిన్ ఉంది. అదేంటంటే యేసయ్య రక్తం. మరి రక్తంతో కడిగితేనే కానీ ఈ పాపం పోదు. మరి అందుకని ప్రభు యేసుక్రీస్తు ప్రభు సిలువవేయబడ్డాడు. ఆయన చేతులలో తల నుండి మరి మాన పాపాల నిమిత్తమే ఆయన సిలువవేయబడ్డారండి. మరి ఆయన యొక్క రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడితే, మరి ఆ రక్తం ద్వారా పాపాలు క్షమించబడితే మరి ప్రతి పాప దోషం కడగబడి క్షమించబడి మరి యొక్క నరకం నుండి పాపం నుండి తొలగించబడి పరలోకానికి మనం వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారని మేము ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. కలిగి ఉంటాం. ఈ నూతనమైన దినాన జనవరి 1 దినాన ఆరాధన కలిగి ఉంటాం. ఆరాధన అనంతరము ప్రేమ విందును కూడా కలిగి ఉంటాం. 11 గంటలకు ఆరాధన కలిగి ఉంటాం. దయచేసి మీరంతా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. అలసి సొలసిన వారికి నెమ్మది, జీవము లేని వారికి జీవం. అలసి సొలసిన వారికి నెమ్మది, జీవము లేని వారికి జీవం. నాశనమునకు జోగేది వారికి, నాశనమునకు జోగేది వారికి, యేసు నామమున రక్షణ మార్గం, యేసు నామమున ఆకాశమందున క్రిందున్న భూలోకమందున
ప్రభువైన యేసుక్రీస్తు నామమున యొక్క ఉదయకాల సమయంలో మీ దగ్గరికి శుభవార్త చెప్పడానికి దేవుడు బిడ్డలైన వారు వస్తూ వచ్చినారు. శుభవార్త అంటే ఏంది? శుభవార్త అంటే రక్షణ శుభవార్త. యేసు ప్రభు దేవాదేవుడై ఉండి 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినాడు. ఆయన దేవాదేవుడై ఉండి మన అందరి పాపముల నిమిత్తము భూలోకానికి వచ్చినాడు. ఆయన 33.5 సంవత్సరాలు యొక్క భూమి మీద జీవిస్తూ వచ్చినాడు. ఆయన్ని సెలవు వేస్తూ వచ్చినారు. తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళ చేతులు మేకులు, ఈ బయట దునబడుతూ వచ్చింది. ఆయన చనిపోతూ వచ్చినాడు, సమాధి చేయబడుతూ వచ్చినాడు, తిరిగి లేస్తూ వచ్చినాడు. యేసు ప్రభువా, మీ యొక్క రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచాయంటే ఆయన మన యొక్క పాపాలను క్షమించి మన యొక్క పరలోక రాజ్యంలో వారసులు చేయడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మనం ఉన్న ఫలంగానే యేసు ప్రభువా, నీ యొక్క రక్తంతో నన్ను కూడా కడిగి పవిత్రపరచాయంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం కూడా వారసులు అవుతాం. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి ప్రార్థన పొందయ్యా, ప్రార్థన పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా, దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు, మరణించాడు, నా పాప విమోచనకై. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యాడు. నా పాప విమోచనకై రూపురేఖలు కోల్పోయాడు, నా పాప విమోచనకై. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి మీ మధ్యకు ఈ విధంగా పాటలు పాడుకుంటూ వచ్చిన విధంగా దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గడిచిన కాలమంతా కూడా మనల్ని అందరినీ ఆయన కృపలో భద్రపరుస్తూ వచ్చినాడు. మరొక సంవత్సరాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. చూడండి, దేవుడు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతములు కూడా ఆయన కృప నిరంతరము మానవుని మీద చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మానవుడిని ప్రేమిస్తూ వచ్చినాడు. కానీ మానవుడు దేవుని ప్రేమ ఎరిగిన వాడై తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడికి ఎడమైన జీవితం అంటే పాపము జీవితానికి మానవుడు ఇష్టపడుతూ వచ్చినాడు, అలవాటు పడుతూ వచ్చినాడు.
కానీ ఆ యొక్క పాపం వల్ల వచ్చే జీవితము మరణం అన్నమాట. ఆ యొక్క మరణము నిత్య నాశనము. చూడండి, దేవుడు ఏ మానవుడు కూడా మరి నశించడానికి ఇష్టపడ్డానమాట. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క మానవుని కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. తలకి ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతులు గుచ్చుపడ్డాయి, వీపైతే నాగల్సాల వల్ల దున్నపడుతూ వచ్చింది. ఇదంతా కూడా ఎందుకంటే ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. ఎవరినంటే ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడిని. ఆ యొక్క మానవుడు ఎవరైతే మరి పాపము వల్ల శాంతి సమాధానం లేకుండా మరి నెమ్మది లేని జీవితాలు ఉన్నాయో అట్టి వారందరికీ కూడా ఆయన శాంతి సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన భూమి మీదకి వచ్చినాడు. చూడండి, ఆయన ఒక మాట అన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చూడండి, ఆయన కాడ శాంతి ఉందన్నమాట. శాంతి లేనిదే శాంతి మరి ఇవ్వటానికి ఆస్కారం ఉండదు. ఏ మానవుడు కూడా ఒక మానవుడికి సమాధానం కానీ శాంతి కానీ మరి ఇవ్వలేడు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు అసమాధానంలో ఉన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శాంతి సమాధానంతో ఉన్నాడు అనమాట. చూడండి, అలాంటి శాంతి సమాధానం లేక ఈనాడు మానవుడు ఎన్నో కలవరం అనమాట, ఎంతో కలవరము. చూడండి, మానవుడు మరి ఉదయం లేచిన కాడి నుంచి మరి సాయంత్రము మరి నిద్రపోయేంత వరకు కూడా ఏదో కలవరము, ఏదో చింత, ఏదో బాధ. ఎందుకంటే అది హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి. ఆ యొక్క పాపం తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినాడు. ఆయన మరి రక్తాన్ని చిందిస్తున్నాడు. ఎవరైతే ఆయన రక్తాన్ని కోరుకుంటారో అట్టి వారందరూ కూడా ఆయన శాంతి సమాధానం ఇస్తాడు. ఆ యొక్క పాపం నుంచి కూడా విడుదల చేస్తాడనమాట. మీరు చేయవలసింది కూడా ఏమి లేదనమాట. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే నిలబడి కానీ కూర్చుని ఉన్నా కానీ ఇంకా పడకల మీద ఉన్నా కానీ, యేసు ప్రభువా నేను శాంతి సమాధానానికి కరువైనానయ్యా, అయ్యా మీరు శాంతి సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినారు అని నేను నమ్ముతున్నాను అని చిన్న మాట నీ హృదయంలో అనుకున్నట్లయితే యేసు ప్రభువు నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నీ యొక్క పాపం అంతా కూడా తీసివేసి నేను శాంతి సమాధానాలతో నింపుతాడు. అంతేకాదు మోక్ష రాజ్యానికి నిన్ను వారసులుగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళబోయే ముందుగా మేము మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మహాపరిషుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీ కరుణైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు తండ్రి. నాయన బొల్లపల్లి గ్రామాన్ని ప్రేమించి తండ్రి మీ యొక్క చల్లని మాటలు, మీ యొక్క ప్రేమ మాటలు వెల్లడి చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మీరే కృప చూపించండి, మీరు కట్టి ఫలితులు నడిపించండి తండ్రి. ఎవరైతే ఈ మాటలు కోరుకున్నారో అటు హృదయాలు మీరే కార్యం జరిగించండి అయ్యా, మీరే కృప చూపించండి. ముందుకెళ్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతారని మీకే మహిమ గంటలు ఆర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పాపుల దయచేసి గమనించండి, మా అడ్రస్ బొల్లాపల్లి గ్రామంలో బీసీ కాలనీలో బరాకా ప్రార్థనా మందిరం కలదు. ఈ రోజు 11 గంటలకు అక్కడ దైవ ఆరాధన కలిగి ఉంటాం. ఆరాధన అనంతరము ప్రేమ విందు కూడా మీ కొరకు సిద్ధపాటు చేయబడినది. మీరంతా ఆరాధనకు వచ్చి ప్రేమ విందులో పాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా.